శ్రీకృష్ణుడు భగవద్గీతలో వివరించిన విధంగా మాసానాం మార్గశీర్షోహం అంటే పవిత్రమైన మార్గశిర మాసం అన్ని మాసాల్లోకెల్లా శీర్షం అంటే శిరస్సు వంటిది అని అర్థం. ఈ మాసంలో పౌర్ణమి నాటి నక్షత్రముగా మృగశిర ఉన్నందున ఈ మాసానికి మార్గశిర మాసం అని పేరు. ఈ మార్గశిర మాసం దైవారాధనకు, ఆధ్యాత్మిక సాధనకు అత్యంత అనుకూలమైనదిగా మన పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో ప్రతిరోజు పండగే. ఇంకా చెప్పాలంటే ద్వాపర యుగంలో ఈ మార్గశీర్ష మాసం నుంచే కొత్త సంవత్సరం ప్రారంభమైందని మహాభారతం ద్వారా తెలుస్తోంది. ధనుర్మాసం ప్రారంభం. ఈ మార్గశిర మాసంలోనే సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే సంక్రాంతి వరకు ఉండే నెల రోజుల కాలాన్ని ధనుర్మాసంగా భావిస్తారు. ఈ మాసం విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది. వైష్ణవులకు ధనుర్మాసం అత్యంత ముఖ్యమైనది. వైష్ణవాలయాలను దర్శించేందుకు, శ్రీమన్నారాయణుడిని అర్చించుకునేందుకు ఈ ధనుర్మాసం ప్రధానమైనదని పండితులు చెప్తారు. అలాగే వివాహం కావలసిన అమ్మాయిలు కాచాయని వ్రతం ఆచరించడం, తమలోని భక్తిభావం స్థిరమయ్యేలా గోదాదేవి రచించిన పాసురాలను చదవడం ఈ ధనుర్మాసం ప్రత్యేకతలు. మార్గశిర లక్ష్మీ వ్రతం సాధారణంగా గురువారం రోజును లక్ష్మీవారం అని కూడా అంటారు. ఈ మార్గశిర మాసంలో వచ్చే 4 గురువారాలలోనూ చేసే లక్ష్మీ పూజను మార్గశిర గురువార వ్రతం లేక మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు. ఏడాదికి ఒకసారి వచ్చే మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీ పూజ చేయడం సర్వశ్రేష్టం, శుభం. ఈ వ్రతము లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారద మహర్షికి చెప్పినట్లు పెద్దలు చెప్తారు. మార్గశిర మాసంలో లక్ష్మీ పూజ చేసి ఈ వ్రతం ఆచరించడం వల్ల అప్పుల సమస్యలు తొలగి శ్రేయస్సు, సిరి సంపదలు, ఆరోగ్యము కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. మార్గశిర కాత్యాయని వ్రతం మన శాస్త్రాలు చెబుతున్న దాని ప్రకారం శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికి గోకులంలో గోపికలు చేసిన వ్రతమే ఈ కాత్యాయని వ్రతం. పవిత్రమైన మార్గశీర్ష మాసంలో గోపికలు కాత్యాయని వ్రతం ఆచరించి శ్రీకృష్ణుడిని భర్తగా పొందారంట. అందుకే వివాహం కాని అమ్మాయిలు ఈ మార్గశిర మాసంలో నెల రోజుల పాటు గోదాదేవి శ్రీకృష్ణుడి గురించి కీర్తించిన 30 పాసురములను ప్రతిరోజు చదివితే ఉత్తముడైన వ్యక్తితో తొందరగా వివాహం జరుగుతుందని కూడా విశ్వాసం. ఈ వీడియోలో నేను చెప్పిన సమాచారం అంతా మన నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే తెలియజేస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.